పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రానికి మరోసారి వర్షాలు తప్పేలా లేవు. 3 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా కృష్ణా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్ది గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. తాజా సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏదైతే ఉపరితల ఆవరణాలు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. గత రాత్రి అంతా కూడా విశాఖలో భారీ వర్షం కురిసింది. మరోవైపు పిడుగుపాటలతో ఇబ్బంది పడిన పరిస్థితి కూడా అయితే విశాఖలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ చూస్తే ఏదైతే సముద్ర ప్రాంతం అంతా కూడా అలల ఉద్రిక్తి కనిపిస్తున్న పరిస్థితి, మరోవైపు కూడా ఆకాశం అంతా మేఘమృతమైన కనిపిస్తుంది. అయితే ఐఎండీ సూచనల ప్రకారం చూస్తుంటే రాగల 3 రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధవారాల్లో ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మోస్తా నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెళ్లడం జరిగింది. దీని ప్రభావంతో అటు కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా తెలిపింది. ఐఎండీ సూచన ప్రకారం కూడా 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రేపటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. దీని ప్రభావంతో ఈ 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే వెల్లడించారు. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఏదైతే పొలాలు పరిసర ప్రాంతాల రైతులకు సంబంధించి కానీ, పొలాల్లో పనిచేసే కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా గొర్రెల కాపర్లు కానీ చెట్ల కింద కానీ, టవర్స్ కింద కానీ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం విశాఖ ప్రాంతంలో చూస్తే గడిచిన రాత్రంతా కూడా మోస్తారు వర్షం నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసింది. అరకు ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం కూడా వర్షాలు కురిసిన పరిస్థితి కనిపించింది. ఏదైనప్పుడు కూడా అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇటీవల కురిసిన వరదలతో ఇప్పటికే ఏపీ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపించింది. దీని ప్రభావంతో ఇప్పటికే ప్రజలంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇదొక పిడుగుపాటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలతో అతలాకుతమైన వరదలతో అతలాకుతమైన పరిస్థితి మరలా వర్షాలు కురిస్తే ఇప్పటికి మరలా యథాస్థితికి వచ్చిన విజయవాడ ప్రాంతం అంతా కూడా మరలా ఏ విధంగా ఉండబోతుందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా విశాఖలో జిల్లా అధికారులు, యంత్రాంగం కూడా ఇప్పటికే అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులకు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకి రవాణా సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా మంచినీటికి సంబంధించి కూడా సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, మరోవైపు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికే జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు అయితే పీడిన బారిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ఆయన ఇప్పటికే అప్రమత్తం చేశారు. మరోవైపు జీవీఎంసీ కమిషనర్ కూడా పారిశుద్ధ కార్మికులకు సంబంధించి కానీ టౌన్ ప్లానింగ్ అధికారులతో ఏదైతే మెడికల్ సిబ్బందితో కూడా ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి వర్షాలు ఎక్కువ అయినప్పటికీ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, విశాఖ అంతా కూడా కొండబాంత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకి మంచినీటి వసతులు కానీ, పారిశుద్ధ్యం సంబంధించి కానీ ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పి అధికారులకు సూచించారు. మరోవైపు ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం చేయడంతో ఏదైతే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా జ్ఞానాపురం కానీ, ఏమైనా కాలేజ్ డౌన్ పరిసర ప్రాంతాలు, కలెక్టర్ ఆఫీస్ డౌన్ పరిసర ప్రాంతాలు కూడా ఆ స్థానికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. డ్రైనేజ్ అంతా పొంగిపోయి ఆ రోడ్ పైనకి వచ్చే పరిస్థితి గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఇప్పటికీ ప్రజలని కానీ అటు అధికారులు కానీ అప్రమత్తం చేశారు. మరోవైపు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవసరమైతేనే బయటికి వచ్చే పరిస్థితి ఉండాలి. అనవసరంగా రోడ్డుపైకి వచ్చి ఇబ్బందులు తీసుకునే అవకాశం లేకుండా ప్రజలు కూడా అధికారులకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా జాగ్రత్త తీసుకోని చెప్పి అధికారులు చెప్పడంతో ఇప్పుడు కూడా మరోవైపు అధికారులు కూడా ఇప్పుడే ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే విద్యుత్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. జీవీఎంసీ కలెక్టర్
కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ విద్యుత్ శాఖ అధికారులు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైనప్పుడు కూడా మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, జాగ్రత్తలు తీసుకోమని. విశాఖ ప్రాంతంలో చూస్తే సముద్రం అంతా ఉధృతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆకాశం అంతా కూడా మేఘామృతం పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు వహించి అవసరం అయితేనే అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలని చెప్పేసి అధికారులు వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే పిలుపుకోవడం జరిగింది. ఇది విశాఖలో ఉన్న ప్రస్తుత వాతావరణ తాజా అప్డేట్. మరిన్ని అప్డేట్తో మరలా మేము ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.